హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఈరోజు మనం ఈ పొలం దున్నిస్తేందుకు ట్రాక్టర్ వస్తుంది. మనం ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. ఆ లోపు మనకు ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ వచ్చినాక మనం పుల్లుల్స్ వేసుకోవాలి. పుల్లుల్స్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాతకి మళ్ళీ దిగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడెక్కడ ఇప్పుడు పైపులు ఉన్నాయో ఎక్కడ లేవో చెక్ చేసుకోవాలి. వాటర్ ఎడబోస్తున్నాయో లేవో అనేది. లేకపోతే మనం ఆ పైపులు మనం జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, అక్కడ వెనక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వస్తుంది. ఏందనంటే డోలు కొడుతారు. ఎందుకంటే ఇదివరకు నారు పోసిన వాళ్ళు ఉంటారు. అలా కొంగలు దొక్కుతున్నాయి కాబట్టి సౌండ్ చేస్తే అయిపోతాయి, కొంగలు అనేది పోతాయి. అందుకే ఆ డోలు కొడుతారు తీసుకొచ్చి. ఓకే, ఇక చూడండి. ఇగో పైప్ అనేది ఇక్కడ గుంజుకపోతున్నాం. ఎందుకంటే ఆ పైపుకు జాయింట్ చేస్తే మనం వేరే మళ్ళీ నీళ్ళు పోసేందుకు ఇప్పటి నుంచి పైప్ తీసుకుపోతున్నాం. చూడండి, ఇగో పైప్ అనేది ఇక్కడ కప్లింగ్ చేసుకున్నాం. ఇక్కడ దీన్ని కప్లింగ్ చేసుకున్నాం. దీన్ని కప్లింగ్ చేసుకోవడం లేదంటే ఇప్పుడు దీని నుంచి మనకు వాటర్ వస్తుంది. ఈ మళ్ళీ నుంచి ఆ మళ్ళీ పోతాయి. ఇక మనం ఇప్పుడు నార్మల్కి దున్నిస్తానికి ఇక పైప్ వేసుకొని వాటర్ వేసుకున్నాం. మనం కొంచెం సగం పట్టినాక, ఒక బిల్ల సగం పట్టినాక మనం మళ్ళీ ఒక పీల్ వేసుకోవాలి. పీల్ వేసుకుంటే మనకు వాటర్ అనేది మళ్ళీ మిగతా ఎక్స్టెన్షన్ వాటర్ బయటికి పోకుండా మనకు అందులోనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతమంది మనం తీసేసుకోవాలి. పీల్ పాపిస్తుంది ఆ కాలువ లెక్క. ఈ కాలువ లెక్క పీల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు అయితే పీల్ పెట్టి యువతల మనం మడి పట్టిస్తున్నామో ఇక్కడ వరకు మనం దున్నుకొని ఇక్కడనే మనం మొలక చూడండి. ఇక్కడ మన బండి ఫస్ట్ న్యూట్రల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గేర్లో పడేదనుకో మన బండి ముందు పోతుంది కాబట్టి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం విల్స్ తీస్తుంటాం కదా, విల్చేటప్పుడు ఏమైందంటే మనకు కాళ్ళ మీద అనేది పడుతుంది. జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇగో మనం జాకీ పెట్టుకోవాలి. జాకీ పెట్టుకొని ఫస్ట్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్నాక ఆల్రెడీ మేము టైర్ తీసేసినాం. ఇప్పుడు మళ్ళీ విల్స్ ఎక్కిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇగో ట్రాక్టర్ వచ్చింది ఈరోజు మన పొలం దున్నేందుకు. బండికి మనం ఫుల్ వీల్స్లో ఎక్కిస్తున్నాం. మనం ఫస్ట్ ఇగో టైర్లు తీసుకోవాలి. టైర్లు తీసుకొని ఇప్పేసుకున్నాక ఇగో ఇట్లా మనం నటు బోల్టింగ్ సెట్టింగ్ పెట్టుకొని ఇవి జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. కొంచెం మిస్ అయినా కానీ కాళ్ళకు అనేది చాలా ప్రమాదకరంగా దెబ్బలు తాకుతాయి. కాలు చేతులు ఇరిపోయే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. మన ట్రాక్టర్ దున్నే మళ్ళీ మొలకలు కోవడం వల్ల మనకు నార అనేది వస్తుంది. చూస్తుండండి, తర్వాత వీడియో ఉంటుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ వీడియో నచ్చితే మీరు అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.